ఇలాంటి కూడికల్లో కృతజ్ఞతలు చెల్లించడం, అందరం కలిసి ఆరాధించడమే ప్రధానం. అందుకని ఏదో ఒక ప్రసంగం చేయాలన్న ఆరాటం అయితే లేదు. కానీ ఒక మాట ఇందాక చిన్న మాటల్లో స్పష్టంగా యొక్కబేతును జ్ఞాపకం చేశారు. నేను ఇంత పొడుగు కవిత రాశాను, యొక్కబేతు నువ్వు ఒక యొక్కబేతు మమ్మీ అని. 60 సంవత్సరాల జన్మదినం జరుపుకున్నప్పుడు కృతజ్ఞత కూడికలో రాసి ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి మమ్మీకి ఇచ్చాను. ఆ పదాలన్నీ ఇందాక చిన్నమ్మ జ్ఞాపకం చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఈ దినాన ప్రసంగం అవసరం లేదనే స్థిరాభిప్రాయంతో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. తన గురించి చెప్పాలంటే, ఒక పిల్లలంగా మమ్మీ గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే ప్రసంగం ఒక్కర్లేదు కనుక, స్కూల్కి వెళ్ళే పిల్లలు రోజు ఒకే సమయానికి వస్తారనేది సాధ్యం కాదు. ఒక్కోసారి క్లాసులు బాయ్కాట్ అయితే, ఒకసారి ఏదో మధ్యలో సెలవు ఇస్తారు, ఒకసారి ఎక్స్ట్రా క్లాసులు పెడతారు. మేము ఏ టైంకి వచ్చినా మమ్మీని మోకాళ్ళ మీద భయంకరమైన దుఃఖంతో ఏడుస్తున్న మమ్మీనే చూసాం. మా బాల్యంలో మాకు అర్థం కాని ప్రశ్న, ఇంతెందుకు ఏడవాలి అసలు అని. అన్నయ్య అక్క ఇక వాళ్ళే బాధపడ్డారు. కానీ నేను అడిగేశాను ఒక రోజున, మమ్మీ మనకు అన్ని కష్టాలు ఉన్నాయా, ఎందుకు అంతగానో ఏడుస్తున్నాను అంటే నన్ను బాగా పట్టుకొని ముద్దు పెట్టి, కొడుక మన కష్టాలు లేవురా, దేవుని దయ వల్ల మంచి కుటుంబంలో మనం ఉన్నాం, మనకి అన్ని ఆస్తులు ఉన్నాయి. ప్రజలు ఎందరో నశించిపోతున్నారు, కష్టాల్లో శాపాల్లో ప్రజలు ఉన్నారు. వారి కోసం మనం దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. అట్లా మనం ప్రార్థన చేస్తే ప్రభు వాళ్ళని దీవిస్తాడు. మన ప్రార్థన వాళ్లకు దీవెనగా మారినందుకు మనల్ని కూడా దీవిస్తాడు. ఇంత ముచ్చటప్పుడు అర్థం కాలేదు కానీ, ఓహో మన బాధలైతే కాదు ఏడుపు కారణం అనేది అర్థమైంది. ఎందుకంటే సందర్భం వచ్చింది, కొత్తపల్లి వంశం, శాస్త్రి గారి తగర వంశాల గురించి పెద్దలు ప్రస్తావించారు ఇప్పటికే. ఎందుకంటే 2 కుటుంబాలు దీవించబడ్డ కుటుంబాలే. కష్టం అంటే ఏందో, కరువు అంటే ఏందో తెలియకుండా దర్జాగా బతికేసిన కుటుంబాలు. ఇక శాస్త్రి గారి కుటుంబం అంటే, మేము 9వ తరగతిలోనో 10వ తరగతికి వచ్చాక బస్సు ఎక్కాము. అప్పుడు దాకా ఎప్పుడు ఎల్లు రావాలన్నా అది కారు పంపేవాడు, కారులోనే తిరిగేవారు, అటు సరిగిపోయింది లైఫ్ అంతా. మమ్మీ పదే మా వారు బిజినెస్ చేస్తారని చెప్పినందుకు మీకు సాక్ష్యంగా చెబుతున్నాను. శాస్త్రి గారు తన 5 కొడుకులకు కూడా 4 ఎకరాల పొలం ఇల్లు, 4 ఎకరాల పొలం ఇల్లు అట్లా పంచుకెళ్ళాడు. అంతేనా మమ్మీ? అందరికీ 5 ఎకరాలా ఏమో, నాకు 4 గుర్తుంది. మరి అట్లా గుర్తుంది, 4 మమ్మీ కన్ఫర్మ్ చేస్తుంది. మరి మా ఊడి విశ్వాసం ఎప్పుడూ ₹1 ఎక్కువే ఉంటుంది. పోనీ ఆమెన్, ఏం పోయింది పో, దేవుని స్తోత్రం. అయితే ఇవిగాక ఏలూరులో మా వాటాకి 4 పోర్షన్లు 2 పోర్షన్లు మాకు వచ్చినాయి. అంటే కేవలం వ్యాపారమే కాకుండా దేవుడు పిలవలేదు కనుక నేను బలిపెట్టి ఒకటి అర్హుడి కాదు, పిలవ పెట్టకుండా సేవ చేస్తే ఒక శాపం అది అని భయానికి డాడీ సేవకు వచ్చున్నాడని తర్వాత వారు చెప్తున్న మాటలు విని అర్థం చేసుకుని, ఊహించి రాసిన కథానికేం కాదు, పిలుపు లేకుండా ఎక్కకూడదు అక్కడికే అని. మాకు తెలిసినప్పుడు కూడా ఊర్లో పెద్ద పెద్ద 100 సంవత్సరాలు 200 సంవత్సరాల మహావృక్షాలు, అవన్నీ గవర్నమెంట్ టెండర్లో పాడి అయి కొని వాటిని కోపించి లారీల మీద తెచ్చి వాటిని కలపగా చేసి అమ్మడం, కడప నుంచి పోయి స్లాబులు తెచ్చి జగ్గంపేట పోయి పెంకులు తెచ్చి లారీలు దింపి 2-3 లారీలు ధాన్యం కొని అమ్మడం, ఇదే పని డాడీ పని. ఫుల్ పైసలు. మా ఊర్లో మీరు ఇప్పటికి కనుక్కోవచ్చు, 2 రైస్ మిల్లులకి ₹10 వడ్డీ లేకుండా గడువు లేకుండా ₹1,00,000 డాడీ ఫ్రీగా పెట్టుబడి ఇచ్చి రైస్ మిల్లులు పెట్టించాడు. మనం దేవుని బిడ్డలు వడ్డీ తీసుకు అట్లా పైసలు ముచ్చటే. 5 అన్నదమ్ములు అదే 4 ఎకరాలు ఇల్లుతో ఉంటే, మాది నాన్నగారి వ్యాపార దృక్కోణంలో 20 ఎకరాల జీడి తోట, మామిడి తోట, ఇంతగా డాడీ విస్తరింపు చేసుకున్నారు. ఆయన పని వ్యాపారమే. కానీ మమ్మీకి దేవుడిచ్చిన దర్శనం భారం, నువ్వు పైసల సంపాదకుడిగా ఉండకూడదు నాయన, ఆత్మల సంపాదకుడిగా ఉండాలి.
మేము కాదు, మా డాడీ కూడా కలలో ఊహించున్న నేను సేవకుడు అవుతానని. కానీ మమ్మీ చేసిన కన్నీటి ప్రవాహంలో డాడీ కొట్టుకొచ్చేసాడంతే, సేవకుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం కష్టమనిపిస్తుంది కానీ దేవుడికి హృదయ స్థితి, బలం. బలహీనతలు అన్నీ తెలుసు. మేమందరం మోకరిస్తే ఎంత బలమో, మమ్మీ మొక్కతి మోకరిస్తే అంత బలం. కనుక ఒకవేళ ముందుగా దేవుడు మమ్మీనే పిలుచుకుని డాడీ నుంచుంటే తెల్లవారికే డాడీ చనిపోయి ఉండేవాడు. అంతగా మమ్మీపై ఆధారపడేవాడు ప్రతి చిన్నదానికి. మా డాడీ చాలా విషయాల్లో బలహీనంగా ఉండేవాడు. అందులో ఒకటి, ప్రేమను వ్యక్తపరచడంలో బహు బలహీనుడు. నా చిన్నప్పటి నుంచి మా అక్కతో బాగా ప్రేమగా ముద్దు చేసినట్టు ఎప్పుడు చూడలేదు. ఏంటి ఇట్లా ఉంటారా తండ్రుల ఆడపిల్లల విషయంలో అనుకునేవాడిని, తెలియదు. కానీ మా అక్కకు మరి అత్తగారింటికి వెళ్ళిన కొత్తలో పైనుంచి ఏదో పడి కాలు ఇరిగిపోతే ఏలూరు హాస్పిటల్ తీసుకొస్తే మా డాడీ పడిన హైరాణ, టెన్షను, పిచ్చోడైపోయి రోడ్ల మీద తిరిగి వాంతులు చేసుకొని ఎక్కడ పడితే అక్కడ పడిపోయి తూలిపోతుంటే కూతురంటే ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందా అనిపించింది. నేను అడిగాను ఒకసారి, అన్నయ్య అక్క కంటే కూడా నాకు ఎక్కువ చనువు డాడీ, చిన్నవాడిని కనుక ఒక ఫ్రెండ్ మాదిరి ఉండేవాడిని. మరి ఇంత ప్రేమ నీకు కూతురు మీద ఉంటే ఆ మాటే ఆ పిల్లతో చెప్తే అంత సంతోషపడద్దు కదా. నువ్వేదో ప్రేమ లేని నటించడం ఎందుకు, అసలు సీరియస్గా ఉండడం ఎందుకు అని ఒకసారి అడిగేశాను తట్టుకోలేక. ఎందుకంటే అక్కకి డాడీ అంటే చాలా ప్రేమ, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అన్నాడు, నేను ఒక్క విషయంలో ఫెయిల్ అయ్యాను రా, నాకు ఎందుకో కుదరట్లేదు మాట్లాడటం సరిగ్గా అని. మమ్మీ అంటే కూడా చాలా ప్రేమ. మమ్మీ లేకపోతే ఒక్కరోజు ఉండలేడు. అందుకని ఎప్పుడైనా నకరికలకు వస్తే, గూడెంకి వస్తే రమ్మన్నప్పుడు రాలేదు నువ్వు అనే కోపం నటిస్తాడు, కానీ కోపం కాదు అది. మమ్మీ లేకుంటే గడవదు, అంతే. ఈ రోజున నేను మీకు ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నానంటే, తన ప్రార్థన జీవితం డాడీ లేకపోయినా మేము సమయానికి అందుబాటులో ఉండలేనంత బిజీగా సేవకులు ఉన్నా తను ధైర్యంగా నిలబడి ఇన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా బ్రతకగలుగుతుంది. డాడీ ప్రేమ ఎట్లుంటుందండి, ఏలూరులో మాకు 2 పోర్షన్లు ఇల్లు ఉంటే మా చిన్నానికి ఇచ్చేశారు. అది ఏమీ ఆలోచించకుండా, వాడి పిల్లలతో ఉన్నాడు, మనకి ఇల్లులు ఉన్నాయి వద్దు అని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, తను ఎంత ప్రేమగల్లాడో, నోటి మాటలో చాక్లెట్లు బిస్కెట్లు గురించి కాదు, లక్షల రూపాయల ఆస్తులు దారాదత్తం చేసని క్రియల్లో చూపించాడు. మాకు 18 ఏట రాగానే ముగ్గురు పిలిచి ఆస్తులన్నీ మా ముగ్గురికి పంచిపెట్టాడు. మాకు 18 సంవత్సరాలు, ఇది నీకు, ఇది నీకు, ఇది మమ్మీకి. మేము అడిగి, డాడీ ఇదంతా ఎందుకు ఇప్పుడు అంటే, ఏమో ఒకవేళ దేవుడు నన్ను తొందరగా పిలుచుకుంటే నేను చనిపోయిన తర్వాత నాకిది నీకిది అనే పరిస్థితి మీరు రాకూడదు. మీ దయాదాక్షిణ్యాలపై మమ్మీ ఆధారపడకూడదు. మమ్మీకి ఇదిగో ఈ అమౌంట్, ఈ భూమి, ఇది మమ్మీది. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడన్న వాగ్దానం కూడా నెరవేర్చిన పరిస్థితి. మమ్మీ గురించి మేము ఈ సందర్భంలో ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, కేవలం ఒక వ్యాపారం, బిడ్డలు మంచిగా కొరత లేకుండా చూసుకోవాలన్న తండ్రిని మాకు వాక్యం నేర్పి మాకు బోధకులుగా తయారు చేసిన ఒక తండ్రిగా తయారు చేసింది మమ్మీ. పొద్దున్న లేచి తన ప్రార్థన తను చేసుకుని తన వాక్యం చదువుకొని వెళ్ళిపోయే మనిషిని ఉదయం 7 గంటలకు బైబిల్ దగ్గర కూర్చుంటే టిఫిన్ లేదు, లంచ్ లేదు, సాయంత్రం దాకా కూడా బైబిల్లోనే పిచ్చోడైపోయి చదువుతూ ఉండేవాడు. ఇదంతా కేవలం మమ్మీ చేసినటువంటి ఒక్క మాట కూడా మీరు ఇలా చెయ్యండి అని చెప్పగలిగే ధైర్యం మమ్మీ చేయలేదు.
గదిలో పడి మమ్మీ ఏడుస్తూ ఉంటుంది, హాల్లో కూర్చొని డాడీ బైబిల్ చదువుతుంది. ఎప్పుడు ఇదే సీన్, మేము ఎప్పుడు మధ్యలో వచ్చేది చివరిలో రాని ఎప్పుడు ఇంటికి ఇదే సీన్. ఆడు కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాడు. ఇన్ని పుస్తకాలు మా డాడీ రాసిన నోట్స్లు ఇప్పటికీ మా దగ్గర ఉంటాయి. ఇన్ని బుక్స్ ఉంటాయి, ఒక గ్రంథాలయం సరిపడ బుక్స్. ప్రతి బుక్లో ఆయన రాయన రిమార్క్స్ లేని పేజీ ఉండదు, అంటే అన్ని చదివినట్టు. ప్రతి పేజీలో ఒక రిమార్క్ ఉంటుంది, ఇది కరెక్ట్గా రాలేదు, దిస్ కామెంట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అని రాస్తాడు. ఒకసారి పేజీ అడ్డం కొట్టేస్తాడు. అంటే మ్యాడ్ ఆఫ్టర్ రీడింగ్ బుక్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మమ్. నేను ఇప్పుడు సేవ చేయాలి కాబట్టి నాకు ఇప్పుడు రావాలి, తెలుసుకోవాలని పోయి మంచి అన్నీ కొట్టుకొని తెచ్చుకొని చదువుకుంటా. ఈ గది హాల్లోనేమో డాడీ చదువుతూ ఉంటాడు, ఆ గదిలో మమ్మీ ఏడుస్తూ ఉంటుంది. మేము మధ్యలో ఇంటికి వచ్చినా మాకు ఉపకారం ఏముండదు. అయ్యో కొడుకా వచ్చావా, షాకులని తిను, వడలు తిను, బజ్జీలు తిను, అంత మ్యాటర్. ఆ మేడు పాలవ ఉంటుంది, ఈయన చదువుతాడు. మేము ఆ పుస్తకాలు ఒకటి పడేసి నోరు మూసుకొని హోంవర్క్స్ రాసుకోవడం కానీ చేసేది ఏమి ఉండదు. వీళ్ళు మధ్యలో ఎందుకు వదిలేరా స్కూల్ అని కూడా అడవటం తప్ప ఉపకారం ఏమి ఉండదు. మేమేం బాధపడట్లేదు, అప్పుడు బాధపడ్డాంలే కానీ అప్పుడు బాధపడ్డాం కానీ ఇప్పుడు ఎంతో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఒక మాట హన్నా గురించి చెప్తాను. శామ్యూయల్ చిన్నవాడిగా వచ్చాడు, రాగానే ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేయడం అంటే చిన్న సంగతి అండి. ఏలీకి పరిచర్య చేయడం అంటే వీ కెన్ ఈజీలీ డైజెస్ట్ దాట్. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంటే ధూపదీప నైవేద్యాది కార్యక్రమాలు చేయాలి, బలి అర్పణ చేయాలి, బలిపీఠం చేయాలి. అట్లీస్ట్ ఈ పొడి తీసుకెళ్ళి అక్కడ వేయాలి, నూనె తీసుకెళ్ళి అందులో పోయాలి. ఎట్లా తెలుసు ఇవన్నీ శామ్యూయల్కి? ఏలీ నేర్పాడా? ఏలీ కొడుకులంతా అచ్చమైన వాళ్ళు నేర్పడానికి మరి ఎవరు నేర్పాలండి? ఇంకొక సోర్సే లేదు కదండి. అంటే మీరు సరదా చెప్తున్నాను, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, అవేవి కొనిచ్చుండదు అన్న. ఒక బొమ్మను మందసం తయారు చేసి, అరే దీన్ని మందసం అంటారు, అరే ఇదిగో దేవవృక్షం పెట్టి ఉంటుందిరా, ఇందులో నూనె పోయాలరా, ఇదిరా. సేవ నూరిపోసింది తల్లి. మళ్ళీ ఉంటారా అంటే ఉన్నది మా మమ్మీ. సేమ్ సేవ నేర్పించింది అంతే మాకు. ఒక దశలో మేము బాధపడ్డాం. మా పెద్దనాన్న చిన్నాన్న పిల్లలందరూ కూడా ఏలూరులో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో చదువుకుంటున్నారు. మా ఊర్లో సేవ కొరకు వచ్చారు మమ్మీ వాళ్ళకి. కాన్వెంట్ లేదు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఈ చదువు మాది. అందరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ నోరెళ్ళ పెట్టు చుట్టమే కానీ మాకు అక్షరం ముక్క రాదు. మా మమ్మీ కూడా మేము కూడా అరే ఏలూరులో ఉంటే ఎలాగో 2 పోర్షన్లు ఇల్లు కూడా ఉంది అక్కడ, ఆ 2 చదువుకుంటే బాగుండును అంటే డాడీ ఒకటే అన్నారు, ఏలూరులో పెడితే పిల్లలకి, నా అన్న పిల్లలు తమ్ముడి పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది కానీ సేవ రాదు కదా, మన దగ్గరే పెట్టుకుందాం. ఆ ఒక్క మాట రోగి కోరింది, వైద్యులు ఇచ్చింది ఒకటైతే రోగికి పండగేగా. మమ్మీకి అంతకని ఇంకేం కావాలి? ఆ ఆశ అంత అదేనా. ఒక తల్లిగా అన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ వస్తే బాగుండని చిన్నది ఉంది, కానీ సేవకులు అవుతారు మన దగ్గర ఉంటే అన్న మాట ఇక పిచ్చి సంతోషం అయిపోయి ఏలూరు ముచ్చటే లేదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా ఊర్లో డిగ్రీ కాదు లేదు కనుక సచ్చినట్టు ఏలూరు రెడ్డి కాలేజ్కి వచ్చాం. లేకపోతే ఏలూరు మొహం చూసే పరిస్థితి లేదు. మేము పల్లెటూరు వాళ్ళమే. మా బంధుమిత్రులు చాలామంది దృష్టిలో ఇంగ్లీష్ మొక్క రాని నిరక్షరాక్షులమే. రకరకాల పరిస్థితులే. కానీ దేవుని కృపలో మహిమ కలిగిన ఆయన సేవ చేయటానికి నా మటుకు నేను ఈ చిన్న వయసులోనే, నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో దాదాపు కొన్ని వేల మందికి, నా లెక్కగా తక్కువలో 12-13 వేల పైన బాప్తిస్మాలు ఇచ్చే అవకాశం ప్రభు ఇచ్చారు. కొన్ని వందల మంది సేవకుల్ని హస్తనిక్షేపం చేయడానికి ప్రభు కృపనిచ్చారు, ఆర్డినేషన్స్ చేయడానికి. నేను ఒక్కరోజు కూడా బైబిల్ కాలేజీకి పోలేదు. అంత అవకాశం ప్రభు నాకు వెళ్ళి, నాకు ఉండే ఇష్టం థియలాజికల్ స్టఫ్ ఉంటే బాగుంటుందని. కానీ నేను చదువుకుండగానే దేవుడు స్పష్టంగా మాట్లాడినాను, సేవలోకి నెట్టివేసిన కారణంగా అవకాశం దొరకలేదు. కానీ ఎన్నో బైబిల్ కాలేజీకి నేను విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను. ఈ రోజున చాలా కాలేజీల్లో మాట్లాడుతుంటాను. అంతా స్టూడెంట్స్ వచ్చి, సార్ మీరు ఏ కాలేజ్ చేశారంటే ఏం చెప్పాలి వాళ్ళకి? ఏదో ఒక అబద్ధం చెప్పేదా? ఇక మనదైన శైలిలో మన కాలేజీ పేరు యేసు పాదాలని చెప్తాను. ఏమున్నది చెప్పడానికి? మరి అక్కడ నేర్చుకున్నదే. ఎన్నో బుక్స్ రాయడానికి, ఎన్నో మ్యాగజైన్స్కి నేను ఎడిటోరియల్స్ రాయడానికి ఎన్నో ప్రభు అవకాశం ఇచ్చాను. బైబిల్ స్కూల్స్, సెమినార్స్, షార్ట్ టర్మ్ స్కూల్స్కి బైబిల్ స్కూల్స్ ప్రిన్సిపల్గా, ఏమంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసే విధంగా
ఈ రోజున ఇండియా ఫర్ జీసస్ అనే ఒక అద్భుతమైన ఆలోచన మా బావగారి ద్వారా పొందుకొని దాన్ని బుక్లో కూడా గ్రంథస్థం చేశాను. దైవజనులు సిల్వి గారి చేత ఈ తలంపు ప్రభు నాకు ఇచ్చారు, దీన్ని మోస్తున్నానని. ఈ రోజున భారతదేశం ప్రసంగాల వల్ల రక్షించబడితే 2000 సంవత్సరాల్లో మారాలి. ఈ పాటికే మోకాళ్ళ మీద ప్రార్థించడం చేతనే సాధ్యమని, అది కూడా దైవజనులే ప్రార్థన చేస్తే బాగుంటుందని నేను కొద్దిమంది సేవకులతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఈ రోజున తక్కువ అంటే ప్రతి సోమవారం 800 మంది పాస్టర్లు మోకరిస్తున్నారు. మాతో కలిసి దేశం కొరకు వాళ్ళు మోకాళ్ళ మీద గంటల కొద్దీ మొరపెట్టి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ రోజున అనేక దేశాల్లో దేవుని వాక్యాన్ని మోసుకెళ్ళడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మీరు చెప్తే నమ్ముతారో కానీ ఇప్పటికీ 8 సార్లు అమెరికా దేశంలో వాక్య పరిచయం చేయడానికి నాకు వచ్చిన ఆహ్వానాన్ని, ఆ వీసా లెటర్ని ఎంబసీకి వెళ్లకుండా కాలపరిమితి దాటిపోయి 8 అప్లికేషన్లు మురిగిపోయినాయి. ఇప్పటికి 8 సార్లు పంపించారు వీసా అని, ఇన్విటేషన్ లెటర్ని. నువ్వు కనీసం వీసా ఇంటర్వ్యూ అటెండ్ చేయబోయే బాబు, తర్వాత కథ మేము చూస్తాం, ఒకసారి పో అంటే అంత ఊపిరి జలపని సేవ ప్రభు అనుగ్రహించారు. మరి ఈ సంఘం మమ్మీని ఇంతగా ప్రేమించి ఈ యొక్క మందిరాన్ని ఇవ్వడమే కాక ఈ పరిచయంలో పాలు పొందినట్లుగా మమ్మల్ని ప్రేమించి మా సేవ ఒత్తిడిని బట్టి రేపు ఆదివారం ఉదయమే మా సంఘాల్లో 8 గంటల ఆరాధనకే మేము ఉండాలి కనుక మాకు ఫ్లైట్ టికెట్స్ కూడా ఇచ్చి ఇంత ప్రేమను చాటారు. వారికి ఎంతైనా మేము వందనాలు తెలియచేస్తున్నాం. వీళ్ళారా, ఈ దినాన నేను మీ అందరికీ చేస్తున్న మనవి ఏమిటంటే, మిర్యాము మోషే లాంటి సేవకుడిని కాపాడగలిగింది, తయారీకి కారణం ఇవ్వగలిగింది. రాని కానీ మ్యానిపులేట్ చేసి ఇన్ని తెలివితేటలుండే వయసు అండి మిర్యాముది. అది చిన్నపిల్ల. అమ్మను సెట్ చేసి రాణి గారిని బోల్తా కొట్టించి ఇంత సాధ్యమా? ఈడ్చుకొడితే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు, అంతకన్నా పెద్ద తేడా ఉంటుంది. ఎట్లా సాధ్యం? నా తమ్ముడిని కాపాడుకోవడం ఒక భారమే. ప్రభు చూసి ఆమె పక్షంగా ప్రభు ఆ కార్యాలన్నీ చేశారు. ఆమేన్, ఆమేన్. మీకు ఎందుకు ప్రాణం ఒప్పట్లేదు ఆమె అని చెప్పేదానికి కూడా? హల్లెలూయా. నేను చెప్పే మాట ఒకటే, దేవుని బిడ్డలారా, దావీదుకు నిజంగానే గొలియాతు గురించి అంత అంచనా ఉందా? ఒక రైతుని చంపేయించిన బేభత్సమైన నాలెడ్జ్, స్కిల్డ్, మనం వారియరా, అదేం ప్రొఫెషనల్, మనం అడవి బ్యాచ్ పశువులుగా ఏమి తెలియదు. ఆ రోషాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, తను వాడుకున్నాడు. అవునంటారు కాదంటారా? ఏమన్నా కన్నీటి ప్రార్థన వలన దేశంలో మహా ఉద్యమం వస్తున్న అంత క్లారిటీ ఇర్మియా వల్ల మనకు వచ్చింది, కానీ ఇర్మియాకు లేదా క్లారిటీ. కానీ ఆయనకు తెలిసిందల్లా భారం. అయ్యో ప్రభు, నా ప్రజలు నశింపజేయొద్దని ఏడవటం. నేను ఎందుకు ఈ కొన్ని పేర్లు ప్రస్తావించానంటే, వీళ్ళకు తెలివైన వాళ్ళు కాదు, మేధావులు కాదు, ప్లాన్డ్గా చేసిన వాళ్ళు కాదు. ఇదే నా సందేశం. వాళ్ళకు దేవుని విషయంలో భారం ఉంది, ఆత్మల పట్ల భారం ఉంది, దేవుని కొరకు రోషం ఉంది. ఒక్క క్వాలిటీని బట్టి, వారికి ఏమీ తెలియకపోయినా వారి భారాన్ని బట్టి, వారి రోషాన్ని బట్టి, వారి కన్నీటిని బట్టి దేవుడు వారిని వాడుకొని దేశంలో గొప్ప ఉద్యమాన్ని రప్పించిన సాక్ష్యాలు ఉన్నాయి. చివరిగా యోసేపు, నెహెమియా, మొర్దెకై, దానియేలు ఇలాంటి అద్భుతమైనటువంటి దైవజనులు రాజ్యాలు ఏరినంత పనిచేశారు, చక్రాలు తిప్పారు, చట్టాలు మార్చారు. ఇదంతా కూడా స్వదేశంలో కాదు, వీళ్ళంతా చెలరేగింది, వాడబడింది అన్యుల దేశంలోనే. ఈ కడవరి దినాల్లో క్రైస్తవ వ్యతిరేకత ప్రబలిపోతున్న మన తరంలో, మన దేశంలో యేసు క్రీస్తు నామంలో మనము కూడా తప్పనిసరిగా చక్రం తిప్పగలిగిన ఒక స్థానానికి దేశంలో రాగలుగుతాం. ఏది రాజకీయాలు చేసి కాదు కదా. యోసేపు ఏం చేసి చక్రం తిప్పాడు? దానియేలు ఏం చేసి చక్రం తిప్పాడు? మొర్దెకై ఏం చేసి చక్రం తిప్పాడు? తప్పనిసరిగా దేశంలో దేవుడు మనకు ఆ సౌభాగ్యాన్ని ఇస్తాడు. కారణం ఏంటి? మన వాళ్ళు చక్రం తిప్పింది అన్యుల దేశంలోనే, స్వదేశంలో, హెబ్రూ దేశంలో కాదు. ఇలాంటి అద్భుతమైన భవిష్యత్తు మన కళ్ళ ముందు కనబడుతుంది కనుక నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, చల్లగా చూడని సండే స్కూల్ ప్రార్థనలు మాని దేశంలో మహారక్షణ కొరకు నేనేమైనా చేస్తాను ప్రభువా అనే రోషాన్ని ఇట్లాంటి తల్లుల మూలంగానైనా స్ఫూర్తిగా తీసుకొని తీర్మానంతో ముందుకు వద్దాం. దేవుడు మనల్ని రోషపరచునుగాక, ఆవేశపరచునుగాక, చింతపరచునుగాక, ఒక తరమును లేపునుగాక. God bless you all.